హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం నారాయణ పట్టుతో ప్రిన్స్ కట్ ఎలానో కటింగ్ చూద్దాం. రేపు వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో పెట్టేస్తాను, ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు ఈ కటింగ్ చూసిన వాళ్ళు ఎంతమంది నాకు కామెంట్ సెక్షన్లో స్టిచ్చింగ్ కూడా పెట్టండి అన్నయ్య అని చెప్తే నేను ఒక 10 మంది కంటే ఎక్కువగా పెడితే మాత్రం ఖచ్చితంగా నేను స్టిచ్చింగ్ అయితే పెడతాను. మీరు ఈ వీడియో చూడగానే వెంటనే నాకు కామెంట్ సెక్షన్లో స్టిచ్చింగ్ కూడా పెట్టండి అని పెడితే నేను రేపు వీడియోలో స్టిచ్చింగ్ పెడతాను, ఓకేనా? అయితే ఇప్పుడు మన కొలతలు తీసుకున్నాను. ఈ పాప వచ్చేసి మనకి 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు ఉంటుంది. అయితే మనం 1 డాట్ బ్లౌజ్ కటింగ్ చూసాము ఇంతకుముందు, స్టిచ్చింగ్ కూడా ఇంతకుముందు వీడియోలో చూసాము. ఇప్పుడు వచ్చేసి మనకి ప్రిన్సెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పెడతాను, ఓకేనా? ఇప్పుడు ఇది మంచి మోడల్తో మంచి డిజైన్తో ఇలా కుడితే మనం హాఫ్ శారీ 1500 తీసుకోవచ్చు. అదే మీ ఇంట్లో వాళ్ళకి కుట్టుకుంటే 1500 మిగిలినట్టే, ఓకేనా? అయితే ఇప్పుడు చూడండి, ఈ యొక్క కప్పు పొడవు వచ్చేసి 14, షోల్డర్ వచ్చేసి 15, చెస్ట్ లూజు 31, నడుము లూజు 26, ఎల్బో హ్యాండ్స్ 10, లూజ్ వచ్చేసి 9, బాహుబలి హ్యాండ్స్, వెనక నెక్కు 9.5, ముందు నెక్కు 6.5 అనమాట. అయితే ఈ యొక్క లెహంగా వచ్చేసి నడుము 30, పొడవు వచ్చేసి 40. లెహంగా అయితే స్టిచ్చింగ్ చేసేసానండి. ఇప్పుడు మనం ఓన్లీ బ్లౌజ్ ఒక్కటే మనం చూడాలన్నమాట. ఇప్పుడు ఫస్ట్ కటింగ్ పెడతాను, తర్వాతకు వచ్చేసి నేను మీకు స్టిచ్చింగ్ వీడియో పెట్టేస్తాను రేపు వచ్చేసి, ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి మనం యథావిధిగా అన్నిటిలాగానే వెనకొక్సులకి నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఫ్రంట్కి బ్యాక్కి మనకి షేప్ బెల్టులా ఏమి ఉండవు కాబట్టి ఫస్ట్ ఫ్రంట్ తీసుకొని తర్వాత కూడా బ్యాక్ పార్ట్ అనేది తీయచ్చు. అలా కాకుండా బ్యాక్ పార్ట్ తీసి కూడా ఫ్రంట్ తీయచ్చు. ఇప్పుడు నేను బ్యాక్ పార్టే తీస్తాను, ఎందుకంటే మీకు కన్ఫ్యూజ్ కాకుండా. ఈ ఓపెన్ పార్ట్స్ నా వైపు వేసుకున్నాను, ఇలా వేసేసి జాయింట్ పార్ట్ అటువైపు వేసి కింది బాజులో హెచ్చు తగ్గింపులు ఏమైనా ఉన్నా తీసేస్తున్నాను ఇలా, ఓకేనా? ఇలా స్ట్రైట్గా. ఈ చిన్న వాటి వల్ల మనకి ఏంటంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువలు వస్తాయి. ఇలా మనం ఈ గీత అనేది గీసేసాం. గీసిన తర్వాత ఇప్పుడు కప్పు పొడవు చూసుకోవాలి. 14 ఉంది కదా, మనం 15 పెట్టుకోవాలి ఖర్చులతో కలిపేసి, ఓకేనా? ఇక్కడ ప్లస్ ఇక్కడ ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం స్ట్రైట్గా గీత గీసేసుకోవాలి. ఇలా గీసేసి ఇప్పుడు నడుము లూజ్ చూసుకోవాలి. 26 నడుము లూజ్, అంటే 26కి 4 భాగాలు చేయాలి. 26ని చాలా సన్నగా ఉన్న వాళ్ళకి అన్నట్టు, ఓకేనా? ఇలా 4 భాగాలు చేయాలి. 6.5 వస్తుంది నాకు తెలిసిగా. 6.5 ఇక్కడ పెట్టేద్దాం. అంటే కొంచెం ఇటువైపు కూడా ఖర్చు అనేది వదిలేద్దాం. ఇక్కడ నుంచి 6.5 పెట్టేద్దాం నడుము సైజు. పెట్టేసి దీనికి ఒక 3 ఇంచెలు కలుపుదాం, ఓకేనా? 3.5 చెస్ట్ ఎక్కువగా అనిపిస్తే 3.5 పెట్టండి, ఓకేనా? మొత్తం ఎంత ఉంది ఇక్కడ నుంచి మనం కొలిస్తే 10.5 ఉంది. ఇక్కడ 10.5 మనం పెట్టేసుకోవాలి, ఓకేనా? మొత్తం ఇలా పెట్టేసి ఇప్పుడు దీన్ని కరెక్ట్గా దీంట్లో కలిపేసుకోవాలి. పొడవు వెడల్పు వచ్చేసింది మనకి ఖర్చులతో కలిపేసి, ఓకేనా? పొడవులో ఖర్చులు కలిపేసాను, వెడల్పులో కూడా కలిపేసాను. ఇది బ్యాక్ పార్ట్ అన్నట్టు, బాగా గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇక్కడ ఖర్చు వదిలేసుకుందాం, ఇదంతా ఖర్చు అన్నట్టు మనకు, ఓకేనా? ఇటు ఖర్చు వైపు వదిలేసుకొని ఇప్పుడు నడుము వచ్చేసి మనకి ఎంత ఉంది, బోట్ నెక్ పెట్టమన్నారు. 6.5 ఉంది కదా, నేను 6 పెట్టేస్తున్నాను బోట్ నెక్, లేదంటే 5.5 పెట్టినా కూడా సరిపోతుంది, చిన్న పాపే కదా, ఓకేనా? ఇలా పెట్టేసి ఈ యొక్క చంక కూడా 6 పెట్టేద్దాం, ఓకేనా? 6 పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క షోల్డర్ వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే 3 ఇంచెలు పెట్టేస్తున్నాను. 3 ఇంచెలు పెట్టేసి డీప్ కూడా 3 ఇంచెలు పెట్టేస్తున్నాను. ఇలా స్క్వేర్ టైప్లో ఇది ఒక గీసేసాను. నెక్ డీప్ వచ్చేసి 9.5 ఉంది కదా, 9.5 పెట్టేశాను. ఇంకా చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో మనకి. నెక్ వచ్చేసింది, షోల్డరు ఇవన్నీ వచ్చేసాయి. ఆ కొలతల్ని బట్టే నేను పెట్టాను, ఏమీ మార్చలేదు. ఇక్కడ మాత్రం కొత్తగా మనకి ఏంటి అంటే కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి 3.5 పెట్టాలి, లావు తక్కువగా ఉన్న వాళ్ళకి 3 పెట్టుకుంటే సరిపోతుంది, ఓకేనా? ఇప్పుడు ఈ పై నెక్ వరకు చక్కగా ఇలా బోట్ నెక్ లాగా కటింగ్ చేసేసి చూడండి, ఇలా కొంచెం కరువు పెట్టుకోవాలన్నమాట. షోల్డర్ మీద లైట్గా ఉండి లేనట్టుగా. కొంచెం పెద్దవాళ్ళకైతే ఇంకొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. లావుగా ఉన్న వాళ్ళకి 1 ఇంచ్ గ్యాప్ మీద ఈ ఆమ్ హోల్ని ఇలా రౌండ్గా తీసేయాలి. ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ 1 ఇంచ్ అలా, ఓకేనా? ఇలా కొద్దిగా ఎక్కువగా పెట్టేసి ఇలా కట్ చేసేసుకుందాం, ఓకేనా? ఇలా చేసిన తర్వాత ఈ హెచ్చు తగ్గింపులు కూడా ఇటువైపు కూడా ఎక్కువ తక్కువలు ఏమైనా ఉన్నా కూడా సరి చేసేసుకోవాలి. ఇలా సరి చేసేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి ఈ యొక్క పొడవు మనకి ఏదో తక్కువ అనిపిస్తుంది చూడడానికి, అయితే కొంచెం ఒక 1/2 ఇంచ్ కిందికి దించుకుందాం, ఓకేనా? ఇలా కొంచెం పట్టేస్తుంది అనుకుంటే కొద్దిగా తీసేసుకోండి కిందికి, ఓకేనా? ఇక్కడ ఈ డీప్ ఏంటంటే 5 ఇంచుల కంటే ఎక్కువ పోవద్దు ఎవరికైనా, అదొకటి గుర్తుంచుకోండి, ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం ఏం చేయాలి అంటే డ్రాప్ కానీ వేరే ఏదన్నా ఒక షేప్ అనేది పెట్టేద్దాం, ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇలా పెట్టేసి దీనికి నేనేం చేస్తున్నానంటే ఇలా త్రిభుజాకారం పెట్టేస్తున్నాను, ఓకేనా? ఇలా పైన ఉక్స్ కానీ
బటన్ కానీ వేరే ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇలా ఎప్పుడు డ్రాప్లే ఏముందండి, ఎప్పుడు డ్రాప్ అని పెడుతూనే ఉంటాం ప్రతిసారి కూడా. ఇక్కడ ఇటు సైడ్ కూడా కటింగ్ అనేది చేసేద్దాం. ఓకేనా? ఇది కొంచెం నేను ఇటు ఎందుకు జరిపానంటే ఇక్కడ డాట్ వేసినందుకు సరిపోతుంది మనకి. ఓకేనా? ఓన్లీ ఖర్చుతోనే మనకి సంబంధం. ఇలా పెట్టేశాను. బ్యాక్ పార్ట్ అనేది అయిపోయింది. సింపుల్ ప్రాసెస్. ఇప్పుడు ఈ ఒక్క బ్లౌజ్ వల్ల మీకు 600-700 మిగిలినట్టే. ఓకేనా? చిన్నగా ఇలా కటింగ్ చేసుకుని చిన్నగా కుట్టుకోవచ్చు. థ్రెడ్ పైపింగ్ అంటే నిన్న వీడియోలో నేను పెట్టేశాను. బోట్ నెక్కి థ్రెడ్ పైపింగ్ బ్యాక్ పార్ట్ మొత్తం వేసేసి స్టిచ్చింగ్ కూడా పెట్టేశాను అనమాట. ఒకసారి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూసుకోండి. 1 డాట్ బ్లౌజ్కి థ్రెడ్ పైపింగ్ ఎలా వేయాలో. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి దీన్ని ఇలా మనం ఫ్రంట్ పార్ట్కి వేసేసాం. కనపడుతుంది కదా మీకు? చూడండి, పర్ఫెక్ట్గా ఇలా వేసేసాం. ఇలా వేసిన తర్వాత ఇది ఎలా అయితే ఉందో అలాగే యాజ్ టీజ్గా ఇది చూడండి ఇలా పెట్టేసి ఇటువైపుకి జరిపేసి ఈ ఖర్చు ఉంది కదా, ఖర్చు మీదికి రానిచ్చి ఇలా మనం కటింగ్ చేసేయాలి. కొద్దిగా ఉండి లేనట్టుగా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టండి. ఫ్రెండ్స్ కట్ కదా ఇది. ఓకేనా? కొద్దిగా ఈ ఖర్చు ఇక్కడ మనకి డాట్ దగ్గర కొద్ది కిందికి అంచేసి మళ్ళీ చంక దగ్గరికి వెళ్ళేసరికి లెవెల్ చేసేసుకొని కొద్దిగా ఈ పార్ట్ని కొంచెం ఎక్కువగా ఉంచండి, కింద నుంచి పై దాకా కూడా. ఓకేనా? ఒక 1/2 ఇంచ్. కొంచెం చెస్ట్ ఎక్కువగా ఉంటే ఇంచ్ పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా రౌండ్గా ముందు భాగాన్ని కట్ చేసేసుకుందాం. ఓకేనా? ఇలా నేను యూ షేప్ చేస్తానండి ఫ్రంట్ పార్ట్. ప్రస్తుతానికైతే ఇలా కట్ చేసేసి ఇప్పుడు దీన్ని కూడా పర్ఫెక్ట్గా ఇలా కట్ చేసేద్దాం చంక భాగాన్ని. ఓకేనా? ఇది ఎక్కువ ఎందుకు వచ్చింది అంటే నేను ఇప్పుడు మీకు తర్వాతకు చెప్తాను. ఓకేనా? ఇప్పుడు ఇది ఈ ఖర్చులు ఎంతైతే ఉన్నాయో అంతే దీనికి కూడా కాటు పెట్టాలి ఇటు జరిపి. ఓకేనా? ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు దీన్ని తీసేద్దాం. దీన్ని తీసేసి ఇప్పుడు ఈ యొక్క ఫ్రంట్ పార్ట్కి యూ షేప్ కొంచెం కిందికి చేసుకుందాం. ఓకేనా? ఫ్రంట్ పార్ట్ 6.5 దాకా ఉంది కదా మనకి. ఇలా చూడండి, పైన మరీ ఎక్కువ కట్ చేయొద్దు, షోల్డర్ తగ్గిపోతూ ఉంటుంది. ఒకసారి ఇలా చెక్ చేద్దాం. ఇంకా కొంచెం చేసినా కూడా పర్వాలేదు. 6 కట్ చేసుకున్నాం అనుకోండి, మనం కుట్టుకునేసరికి 6.5 అవుతుంది. ఓకేనా? ఇలా చేసేసి బ్యాక్ ఫ్రంట్ కూడా పైనుంచి కొద్దిగా పట్టించుకుంటూ ఇలా ఒక 1/2 ఇంచు కంటే ఎక్కువ, 1/2 ఇంచ్ కంటే తక్కువ ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత దీన్ని కాటు పెట్టేసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ నుంచి ఇక కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతేనేమో 3.5 పెట్టుకోవాలి. కొంచెం లావు తక్కువగా ఉన్న వాళ్ళకి 3 పెట్టాలి. ఓకేనా? 3 పెట్టేసి ఇక్కడికి గీత గీసేద్దాం. ఇలా చూడండి, ఇక్కడ గీత గీసేసి ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ 5 ఇంచుల దాకా పెట్టాలి. 5 ఇంచులు లేదంటే ఊపర్ చెస్ట్ ప్రకారం 10 ఇంచులు. ఓకేనా? 10 లేదా 5, 15 ఇంచులు ఉంటుంది ఇది మినిమం. ఇక్కడ కూడా 3 పెట్టేసి ఇలా గీత గీసేయాలి. గీత గీసేసిన తర్వాత ఈ రెండింటి మధ్యలోకి అంటే పైన ఖర్చు ఇలా సైడ్కి కూడా ఖర్చు వదిలేసుకుంటే 9 ఉంది. 9 అంటే మనకి ఎంత రావాలి? 4.5కి ఒక గుర్తు పెట్టేసుకోవాలి మనం. ఓకేనా? ఇలా పెట్టేసి ఇప్పుడు ఇక్కడ ఒక గీత పెట్టేసుకుందాం. ఇలా 4.5కి ఇలా గీత పెట్టేసి ఇప్పుడు ఈ యొక్క డ్రాప్ని మనం ఎలా డ్రా చేయాలో నేను చూపిస్తాను. చూడండి మీకు ఇక్కడ నుంచి ఇలా చూడండి దీంట్లో కలిపేసుకుంటూ ఇంకో చక్కగా దీంట్లోకి మనం కలిపేయాలి. ఇలా చూడండి, ఇలా కలిపేసాను. ఇప్పుడు నేను ఎగస్ట్రా ఇటు ఎందుకు పెట్టాను? ఇక్కడ మనం కట్ చేస్తున్నాం కాబట్టి దీనికి మళ్ళీ జాయింట్ వేసినా కూడా ఈ ఎగస్ట్రా మందం మనకి సరిపోయేటట్టుగా ఉంటుందని వేశాను. ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి అంటే దీన్ని చక్కగా ఇలా పెట్టేసి ఇప్పుడు చూడండి ఇంకో ఇలా మనం గీత ఇలా పెట్టేసుకోవాలి. చెస్ట్ ఎక్కువగా ఉంటే కొంచెం ఇలా దీన్ని ఇటువైపుకి జరపొద్దు. ఇదైతే 3 ఇంచులు పెట్టి ఇక్కడ నుంచి ఇటువైపుకి మనం ఖర్చు అనేది పెట్టుకుంటేనే మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఇప్పుడు కటింగ్ చేసి చూపిస్తాను చూడండి మీకు ఇలా. ఓకేనా? ఇలా చేసిన తర్వాత కొంచెం మనం ఖర్చు పెట్టిన మందం కొద్దిగా ఏంటంటే ఇక్కడ చెస్ట్ భాగం ఎక్కువగా రావాలి కదా, కొంచెం షేప్ కోసం మనం ఖర్చు ఎక్కువ పెట్టుకున్నాం కాబట్టి దీన్ని ఇలా తీసేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా ఉండి లేనట్టుగా చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఫ్రంట్ పార్ట్. ఇలా ఉంటుందన్నమాట. ఓకేనా? మనకి బోట్ నెక్ ప్రిన్సెస్ వచ్చేసింది. ఇలా పెట్టేసుకుంటే మనకి ఏ బాధ లేకుండా ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసుకోవాలి. చూసారు కదా? ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్. ఈ హ్యాండ్స్ కూడా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. చూపిస్తాను చూడండి. ఇలా పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కొసలు మనం యథావిధిగా హెచ్చు తగ్గింపులు తీసేసుకుందాం. ఓకేనా? ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే చూడండి హ్యాండ్స్ పొడవు ఎల్బో హ్యాండ్స్ కదా మనకి ఇప్పుడు ఎంత ఉన్నాయి? 10 ఉన్నాయి. 10 అంటే మనం 10.5, 11 కూడా పెట్టాలి. ఎందుకంటే ఖర్చులు ఉన్నాయి కదా. ఇలా 11 పెట్టిన తర్వాత ఇప్పుడు 3 ఇంచులకు ఒక గీత, 3 ఇది పైన ఒక గీత, ఇది చేతి పని కోసం ఒక గీత. ఇలా మనం గీత గీసేసుకున్నాం. 3 వచ్చేసాయి.
ఈ 3 వచ్చిన తర్వాత పైన 1 ఇంచున్నర పెట్టేసి ఇప్పుడు కింద లూజ్ ఎంత ఉంది మనకి 9 ఉంది కదా, 4:30కి ఇలా ఉంది. 4:30 అంటే ఇప్పుడు మనం దీనికి ఒక 2 ఇంచులు కలపాలి, 6:30. ఓకేనా? ఇలా 6:30కి చంక అనేది సరిపోతుంది. లేదంటే 7, కొంచెం ఎక్కువైనా కూడా 7 పెట్టేసుకోవాలి. ఈ కింది దానికన్నా ఒక 2 ఇంచులు 2.5 ఇంచులు కలుపుకుంటే మీకు చంక అనేది సరిపోతుంది. ఈజీ ప్రాసెస్. ఓకేనా? కొంతమందికి చంకలా ఉన్న వాళ్ళకి కొద్దిగా ఖర్చు పెట్టుకొని మనం కుట్టుకునేటప్పుడు కొద్దిగా లూజ్ కుట్టుకుంటే సరిపోతుంది. ఇలా మనం ఇలా కట్ చేసేసుకొని ఇది కూడా ఇలా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఇక ఈ బాహుబలి హ్యాండ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను చూపిస్తాను మీకు. ఇక్కడ ఒక 3 ఇంచెస్ అంటే చంక దగ్గర నుంచి 3 ఇంచెస్ కిందికి ఇలా కాటు పెట్టేసుకుంటే ఇది బాహుబలి హ్యాండ్ అన్నట్టు. ఓకేనా? ఇలా మనం స్ట్రైట్గా పెట్టేసి చూడండి, ఇలా అంటే చెరిసగానికి వచ్చేసింది మనకి. ఇంకా ఇలా పెట్టేసి ఇప్పుడు దీనికి స్ట్రైట్గా ఇలా గీత గీసేసుకుంటే సరిపోతుంది మనకి. ఇలా ఇక్కడికి మనకి బుట్ట చేతులు వస్తాయి అన్నట్టు గుర్తు. హ్యాండ్స్ దీనికి బ్యాక్ ఫ్రంట్ తీయొచ్చు, తీయకపోయినా ఏం కాదు. ఓకేనా? మన బాడీ పార్ట్కి తీసుకున్నాం కాబట్టి ఇది వచ్చేది బుట్టే కాబట్టి మనకి ఇక ఫిల్టులు అవసరం కాబట్టి ఆ మడత అనేది దాంట్లోనే ఉండిపోతుంది, పెద్దగా అనిపించదు. ఇప్పుడు నేను ఒరిజినల్ కట్ చేస్తాను చూడండి. ఈ ఒరిజినల్కి మనం ఏం చేయాలి అంటే చూడండి, ఇలా పెట్టేసి ఇప్పుడు ఇలా మడత పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క బొమ్మలని, ఏనుగు బొమ్మలని ఇవన్నీ కూడా ఎంత ఉన్నాయో చూసి హ్యాండ్స్ తీసుకోవాలి. మనం కట్ చేసిన హ్యాండ్స్ తీసుకొని దీనికనే కాదు ఎవరికైనా కూడా బాహుబలి హ్యాండ్స్ పెట్టాలి అనుకుంటే ఇదే ఇక మనం చేయాల్సింది. ఓకేనా? ఇలా చెక్ చేసుకోవాలి. అంటే ఇది చేతి పని మందం మనకి లోనకు మలుస్తాము. ఇంకా చూడండి ఇక్కడికి పెట్టేసి ఇలా మలుస్తాము, ఇక్కడికి తీసేసుకుంటే సరిపోతుంది మనకి. ఈ గీతలో ఈ బార్డర్ మొత్తం పడుతుంది మనకు. ఓకేనా? కరెక్ట్గా ఇలా పెట్టేసి స్ట్రైట్గా ఈ బార్డర్ని తీసేసుకుందాం, కొంచెం బార్డర్ మిగిలేటట్టుగా ఉంచుకొని. ఓకేనా? ఇలా తీసేసి పక్కన పెట్టేసి ఇప్పుడు దీన్ని కూడా మనం వేస్ట్ చేయొద్దు, దేన్ని వేస్ట్ చేయొద్దు. ఓకేనా? ప్రతి క్లాత్ ప్రతి అంచు కూడా మనకి ఉపయోగపడుతుంది అనమాట. ఇలా పెట్టేసిన తర్వాత దాన్ని మనం ఏం చేయాలి అంటే ఇంకో ఈ నడుము భాగాన్ని తీసేసుకుందాం. ఇప్పుడు చూడండి ఈ యొక్క బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇప్పుడు ఈ ఓపెన్ పార్ట్స్ మన వైపుకి వేసుకొని ఇలా చక్కగా కరెక్ట్గా ఉంచుకొని ఏమన్నా డ్యామేజ్లు ఉంటే తీసేసుకోవాలి. ఇలా తీసేసుకొని చూడండి ఇలా పెట్టేసుకోవాలి. చాలా బాగుంటుంది. పైన మనం ఏదన్నా థ్రెడ్ పైపింగ్ లాంటిది వేసుకుంటే నీట్గా ఉంటుంది. ఓకేనా? ఇంక ఇలా ఈ అంచు అనేది వేస్ట్ కానియద్దు, అంచు చాలా అందంగా ఉంటుంది ఈ యొక్క బ్లౌజ్కి. ఇలా మనం హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా, బార్డర్ బ్యాక్ పార్ట్ అయిపోయింది. బుట్టలు ఒకటి రావాలి మనకి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఒకటి తీసుకున్న తర్వాత మిగిలిన క్లాత్లో బుట్టలు తీసుకోవచ్చు. ఓకేనా? మనం చీరలో నుంచే ఒక బ్లౌజు అంచు తీసేయగా ఒక పక్క బ్లౌజ్ తీసేసుకొని ఇక మిగతాదంతా లెహంగా కుట్టి మెరూన్ కలర్ చున్నీ తీసుకుంటే బాగుంటుంది. దీనికి అంచు కలర్ చున్నీ అంటే ఇలాంటిదే చీర తీసుకోవాలి. ఇద్దరు ఉన్నారనుకోండి, ఇద్దరు కలిపి ఒకే సేమ్ కలర్ గ్రీన్ కలర్ తీసుకొని మనం ఈ యొక్క మెరూన్ కలర్ చీర తీసుకున్నాం అనుకోండి, చీర చున్నీలకు పనికి వస్తుంది ఇద్దరికి. మెరూన్ కలర్ చీర ఇద్దరికి చున్నీలు అవుతాయి. ఈ గ్రీన్ కలర్ ఏంటి అంటే ఇద్దరికి లంగా జాకెట్లు అవుతాయి. ఓకేనా? ఇలా మనం ఈ యొక్క పార్ట్లను వేసుకోవాలి. యథావిధిగా మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో అలాగే వేసేసుకున్నాం. ఇలా వేసేసి ఇప్పుడు కొంచెం కటింగ్ అనేది చేసేసుకున్నాం. ఇలా చేసిన తర్వాత ఇక మనం ఏం చేయాలి అంటే కుట్టుకునేటప్పుడు నేను అది ఎలా కట్ చేయాలో మీకు చూపిస్తాను రేపటి వీడియోలో. కామెంట్ సెక్షన్లో అయితే కంపల్సరీ అన్నయ్య స్టిచ్చింగ్ కూడా పెట్టండి అనండి, థ్రెడ్ పైపింగ్తో సహా నేను పెట్టేస్తాను. ఓకేనా? ఈ యొక్క వేస్ట్ క్లాత్ని అంతా దీంట్లో వేసేసుకొని ఇప్పుడు దీన్ని మనం బుట్ట చేతుల్లాగా తీసేసుకోవాలి. ఓకేనా? ఇలా డబల్గా ఫోల్డ్ చేసేసి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క హ్యాండ్స్ని ఇలా పెట్టాలి. చూడండి ఇలా చూసారు కదా ఎంత చక్కగా మనకు వచ్చేసిందో. ఇలా పెట్టేసి కొద్దిగా ఎక్కువ కూడా అవసరం లేదు మనకి, ఉండి లేనట్టుగా కొంచెం ఎక్కువగా ఉన్నా చాలు మనకి. ఓకేనా? ఇలా 1 ఇంచ్ ఎక్కువగా ఉన్న బుట్ట మరీ లేచినా అందంగా ఉండదు కదా. ఫిల్టర్లు పెట్టేసి స్టిచ్చింగ్ చేద్దాం. ఒక 5 ఇంచులు ఎగస్ట్రా పెట్టి ఇలా కట్ చేసుకొని ఈ హ్యాండ్స్ని మనం ఇలా ఓపెన్ చేసేసి ఈ అంచు అనేది మన ఖర్చులలో పోతేనే పర్వాలేదు, లేదంటే గ్రీన్ క్లాత్తో జాయింట్ చేసేసి దీన్ని మూసేయండి.
కరెక్ట్గా మనకి హ్యాండ్స్ ప్లస్ అన్నీ కూడా వచ్చేసాయి దీంట్లోనే. మనం వేరే ఏమి ఖర్చు పెట్టుకోలేదు, వేరే ఏమి కూడా తీసేయలేదు. రేపు వచ్చేసి దీని యొక్క స్టిచ్చింగ్ ఉంటుంది. ఖచ్చితంగా చూసి అందరూ చక్కగా నేర్చుకోండి. కటింగ్ ఎంత సులువుగా ఉందో మీకు కటింగ్ అంతకన్నా సులువుగా షార్ట్ కట్లో చూపిస్తాను. మన ఛానల్ స్పెషల్ ఏంటి అంటే ఎంతో హార్డ్ పని కూడా ఒక రోజంతా చేసేది కూడా ఒక గంటన్నరలో అయిపోయేటట్టుగా అలా ఈజీ ప్రాసెస్లో చాలా గ్రాండ్గా బోటిక్ లెవెల్లో ఈజీగా ఎలా కుట్టాలి, ఇంట్లో కూర్చొని కూడా మనం డబ్బులు ఎలా సంపాదించుకోవాలి అనే ప్లాన్లు చెప్పుకుంటూ చక్కగా షాప్ పెట్టుకునే వాళ్ళకు కూడా షాప్ పెట్టుకునే విధంగా మోటివేషన్ ఇచ్చుకుంటూ మన ఛానల్ ముందుకు నడుస్తుందండి. చాలామంది ఇన్స్పైర్ అయ్యి మంచిగా వాళ్ళు షాపులు పెట్టుకున్నారు, పని నేర్చుకున్నారు. అసలుకి నిన్న ఒక సిస్టర్ ఫోన్ చేశారు, అన్నయ్య నేను మీ ఛానల్ చూశాను, నాకు చదువు పెద్దగా లేదు, మీరు ఆ టేప్ లేకుండా ఆది బ్లౌజ్తో కటింగ్ చూయించారు, అది చాలా బాగా అర్థమైంది, నేను అలాగే కట్ చేసి నేను నాయి కుట్టుకున్నాను, అది చాలా మంచిగా ఉంది, అలాగే నేను బయట వాళ్ళే కూడా కుడుతున్నాను, రోజుకు 500 సంపాదించుకుంటున్నాను మీ పుణ్యం వల్లనే అని. నేనేమన్నానంటే అది దేవుడు వేసిన బంధం అమ్మ, మనది కాదు, మీదైనా మాదైనా, మీరు ఎక్కడో ఉన్నారు, మేము ఎక్కడే ఉన్నాము, మేము నేర్పించే టాలెంట్ ఎంతో, నేర్చుకునే టాలెంట్ మీకు ఉండబట్టే అది వచ్చింది, మా గొప్పతనం ఏమి లేదు, నా బాధ్యతగా ఒక 10 మందికి నేర్పాలి అన్నట్టుగా నేను వీడియో పెడుతున్నానని నేను ఆమెతో చాలాసేపు మాట్లాడాను. చాలా చక్కగా చాలా మంచిగా నాతో మాట్లాడుతున్నారు ఆ సిస్టర్. అలాగే ఏంటి అంటే అందరూ నేర్చుకోవాలి. ఇప్పుడు ఆ సిస్టర్ లాగానే అందరు నేర్చుకొని చక్కగా మన ఛానల్ని 10 మందికి పరిచయం చేయాలని నా యొక్క ఆలోచన అండి. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి.